ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో ఆయనని పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతరం పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు తరలించనున్నారు. జానీ మాస్టర్ కు ఏ శిక్ష పడే అవకాశం ఉంది? ఏ. సాధారణ జైలు శిక్ష. బి. జరినామా. సి. శిక్ష పడదు. డి. ఏమో తెలీదు. జానీ మాస్టర్ బెంగళూరు నుంచి గోవా వెళ్లినట్టు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఎస్ఓటి నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేశారు. అక్కడ ఓ లాడ్జ్ లో ఉన్నట్టు నిర్ధారించుకుని ఎస్ఓటి పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. బాధిత యువతి కేసు పెట్టిన నాటి నుంచి 5 రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. పరారవ్వడంతో చాకచక్యంగా వివరాలు సేకరించి అతడి ఆచూకీని కనిపెట్టారు. అతడి ఆచూకీ కోసం మొత్తం 4 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నెల్లూరుతో పాటు ముంబై, ఢిల్లీలో ఆయన కోసం గాలించారు. ఎట్టకేలకు ఆయన ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. అతని నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు, వేధింపులు పోక్సో యాక్ట్ ప్రకారం అతనిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ఉప్పరపల్లిలోని స్థానిక కోర్టులో హాజరుపరిచి అట్నుంచి అటు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ అత్యాచారం చేసిన టైంకు బాధితురాలు మైనర్. ఇదే విషయాన్ని ఫిలిం ఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా ధృవీకరించింది. జానీ మాస్టర్ పై ఇప్పటికే చర్యలకు దిగింది టాలీవుడ్. అతడి అన్ని సభ్యత్వాల్ని రద్దు చేసేందుకు పలు సంఘాలు సిఫార్సు చేశాయి. ఇక లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా జానీ మాస్టర్ కేసును విచారణకు తీసుకుంది. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చి చర్యల్ని ప్రకటిస్తామని కూడా తెలిపింది. అటు మహిళా సంఘాలు జానీ మాస్టర్ పై విరుచుకుపడుతున్నాయి. అతన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ ఇప్పటికే జానీ మాస్టర్ ను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్.